నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేకుల యొక్క జీవితంలో వ్యాధి అనే ఒక భయంకరమైన కార్యం వారి కుటుంబంలో మాత్రమే కాదు, వారి జీవితం అంతా కూడా సమాధానం లేకుండా చేస్తుంది. ఈరోజు అనేకుల యొక్క కుటుంబాల్లో పలు రకాల వ్యాధి వారి జీవితంలో సమాధానం లేకుండా వేదనకరమైన పరిస్థితుల్లో కన్నీటితో వేదనలు కృంగింపజేస్తున్న పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక కుటుంబంలో ఒకరికి వ్యాధి ఏర్పడితేనే చాలు ఆ కుటుంబమే కృంగిపోతుంది. దేవాది దేవుడు అనుగ్రహింపజేసే సమాధానాన్ని ఆ కుటుంబమే కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కరోనా అనే వైరస్ వల్ల ఈ ప్రపంచానికి సమాధానం లేకుండా పోయింది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక వ్యాధి ఒక దేశానికి కూడా సమాధానం లేని పరిస్థితుల్లోకి దారి తీసిన ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. సమాధానం లేని పరిస్థితుల్లో ఒకవేళ ఏదో ఒక వ్యాధి చేతను బాధింపబడుతూ ఉండవచ్చు. ఆ వ్యాధిని జీవితంలో సమాధానం కోల్పోయేలా చేసి ఉండవచ్చు. ఈ రోజు నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. ఏ వ్యాధి అయితే నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోజేసిందో ఆ వ్యాధి నుండి నా యేసుక్రీస్తు నీకు ఒక స్వస్థతనిచ్చి ఒక అద్భుతాన్ని చేసి నీ జీవితంలో సమాధానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక సహోదరి యేసు ప్రభువును గూర్చి విని ఆయన దగ్గరకు వెళితే తప్పనిసరిగా ఆ జీవితంలో ఉన్న ఆమె శరీరంలో ఏర్పడిన ఆ రక్తస్రావం నుంచి యేసయ్య మాత్రమే తను స్వస్థపరచగలడని నమ్మి విశ్వసించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎంత ఆశ్చర్యం! జనసమూహం, ఎంత భయంకరమైన జనసమూహం ఎదురైనా వారి మధ్యలో కూడా యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టినప్పుడు విశ్వాసపు క్రియను చూసిన దైవం వెనువెంటనే ఆయన వస్త్రము నుండి శక్తి ప్రవహింపజేసి ఆమెలో ఉన్న 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధిని ఒక్క క్షణంలో నా దేవుడు బాగు చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక వైద్యుల చేత ఆమె చెయ్యి విడవబడి తన ఆస్తులంతా కూడా కోల్పోయిన పరిస్థితుల్లో ఆ వ్యాధి తన జీవితాన్ని సర్వనాశనం చేసి సమాధానం లేని పరిస్థితుల్లో వేదనతో కురింగిపోయిన ఆమె యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి యేసు ప్రభు దగ్గర స్వస్థత కలుగుతుందని, తద్వారా తనకు ఒక అద్భుతమైన సమాధానం దొరుకుతుందని ఆశించింది, నమ్మింది, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ విశ్వాసమే యేసయ్య వస్త్రాన్ని తాకేలా చేసింది. దేవుని యొక్క శక్తి వెనువెంటనే అద్భుతాన్ని జరిగించి ఆమెలో ఉన్న వ్యాధిని బాగు చేశాడు. అంతేకాదు నా దేవుడు ఆమెతో చెప్పాడు, సమాధానము గలదానివై వెళ్ళుము అని చెప్పి ఆమె హృదయంలో సమాధానాన్ని ఇచ్చి పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటూ నీ జీవితంలో ఏదో ఒక వ్యాధి సమాధానం లేని పరిస్థితులు నిన్ను కురింగింపజేసి ఉండవచ్చు. అది మరణకరమైన వ్యాధిగా నీ జీవితంలో అనేక సంవత్సరాలుగా నిన్ను వేధిస్తూ నిన్ను బాధిస్తూ నిన్ను అనేక మరణ భయము చేత బాధిస్తూ ఉండవచ్చు. ఈ రోజు యేసుక్రీస్తు నామములోనికి ఒక శుభవార్త చెబుతున్నాను. 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధి కలిగిన స్త్రీ యేసు ప్రభువును నమ్మి విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గరకు వచ్చినట్లుగా నువ్వు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి చూడు. తప్పకుండా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబోతుంది. ఈ రోజు నీకు ఒక అద్భుతం జరిగించబోతుంది. ఈ రోజు ఈ క్షణంలో నీ జీవితంలో కూడా సమాధానం నా దేవుడిచ్చి నేను ఆశీర్వదించి పంపాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమాధానకర్త అయిన యేసు నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించునుగాక, ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.